నిన్నొకరు ప్రేమిస్తుంటే, నువ్వు వేరొకరిని ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించే వాళ్ళకి నువ్వు దొరకవు. నువ్వు ప్రేమించే వాళ్ళు నీకు దొరకరు. సమాజంలో జరిగేది ఇదే. మనం ఎక్కడో ఉన్న దూరం వాటి గురించి ఆశపడుతూ ఉంటాం. అత్యాశకు పోయి బాధలో పడతాం, కష్టాల్లో పడతాం. దగ్గర ఉన్నదాన్ని పట్టించుకోం. దగ్గర ఉన్నదే మార్గం చూపిస్తుందని మనకు అర్థం కాదు. దూరం ఉన్నది మార్గం చూపిస్తుందని, దానికి అన్ని విధాలుగా మంచి చేయొచ్చు, అది మనల్ని మంచిగా చూసుకుంటది అని భావిస్తాం. కానీ మన దగ్గర ఉన్నదే మంచి చేస్తుంది. మన దగ్గర ఉన్న వాటిని మంచిగా చూసుకుంటే అదే మనకి దారి చూపిస్తుంది. దూరం ఉన్నది మంచిది, దానికి ఏ కల్మషం లేదు అనుకుంటావు. కానీ దూరం ఉన్నది ఏం చేస్తుందో, ఎటువైపు పోతుందో, ఎంతమందితో ఉందో నీకు అర్థం కాదు. దగ్గర ఉన్నదాన్ని నువ్వు ప్రతిరోజు చూస్తూ ఉంటావు. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. కానీ దాన్ని అర్థం చేసుకోవటం రాదు. ఎందుకంటే దాని మీద ఫీలింగ్ రాదు. దూరం ఉన్న దాని మీద ఫీలింగ్ వస్తది. తినే అన్నం మీద ఫీలింగ్ ఎప్పుడు రాదు. చెడిపోయే బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్‌లకైనా ఎక్కువ తినాలనిపిస్తుంది. హెల్త్ పాడు చేసుకోవాలనిపిస్తుంటది. ఆరోగ్యంగా ఉండే ఫ్రూట్సు, అన్నం ఇలాంటివి తినాలనిపించదు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వు అప్పుడప్పుడు తిన్నా, ఆశపడినా నీ హెల్త్‌కి మంచిది కాదు. నీ జీవితానికి మంచిది కాదు. మన దగ్గర ఉన్నది మనకి ఎప్పుడూ అలవాటైపోయి ఉంటది. ఆ అలవాటైపోయిన దాన్నే జీవితాంతం కాపాడుకుంటే మనం బాగుంటాం. అలవాటు లేనిది అది ఎలా ఉంటుందో తెలీదు. ఎంత ఎంత చేస్తుందో తెలీదు. కానీ బాగుంటుందని పోతే ఖచ్చితంగా అది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. దూరంగా ఉన్నవాళ్ళు మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దగ్గర ఉన్నవాళ్ళు మోసం చేయటానికి కూడా అర్హత ఉండదు. మోసం చేయటానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు నీ చుట్టూనే తిరుగుతున్నారు కాబట్టి. ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. ప్రతిరోజు నిన్నే చూస్తూ నీతోనే గడుపుతున్నారు కాబట్టి. వాళ్ళది ఫ్రెండ్‌షిప్పు, దూరంగా ఉన్న వాళ్ళది లవ్. ఏది లవ్వో, ఏది ఫ్రెండ్‌షిప్పో నీకే తెలియాలి. నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకో.